అందరికీ నమస్కారం. ఇప్పుడైందిన మొత్తం పెన్షనర్లకు గ్రీన్ సిగ్నల్ నవంబర్ 1 నుంచి చెల్లింపులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెన్షనర్లకి ఇక బిగ్ రిలీఫ్ అయితే వచ్చేసింది. వివరాలు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు భారీ ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత పెన్షన్లతో పాటు కుటుంబ పెన్షన్లన్నింటినీ కూడా సమయానికే అందించాలని అన్ని బ్యాంకులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం చూస్తే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజునే, అంటే చివరి పనిదినం రోజునే లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్లు జమ చేసేయవలసి ఉంటుంది. అంటే సాధారణంగా మనకి 1 తారీఖు లేదా 2 తారీఖు పడుతుంటది. ఏదైనా సెలవులు గాని ఏమన్నా వస్తే 3, 4 తారీఖుల్లో కూడా ఈ డబ్బులైతే పడుతూ ఉంటాయి. ఈసారి నుంచి అలా కాదు. ప్రతి నెల 30వ తారీఖు చివరి రోజు లేదా 31 చివరి రోజు వచ్చిన చివరి పనిదినం రోజునే లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్లన్నీ జమ చేయాల్సి ఉంటుంది. అయితే మార్చి నెల పేమెంట్లకు మాత్రం ప్రత్యేక నియమాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలోనే ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. పెన్షన్ల ఖాతాల్లో జమ చేయడంలో పెన్షన్లో అమౌంట్లు జమ చేయడంలో జాప్యం జరుగుతుందని, అది పెన్షన్లపై ఆర్థిక ఒత్తిడి పెంచుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల చివరి పనిదినం రోజునే వ్యక్తిగత, కుటుంబ పెన్షన్లు వారి ఖాతాలో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్చి నెలకి సంబంధించి పెన్షన్లు జమ చేసే విషయంలో బ్యాంకులకు కొంత వెసులుబాటు కల్పించింది. మార్చి నెల పెన్షన్లు ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీని జమ చేయాలని తెలిపింది. ఎందుకు అని చూస్తే ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నెలవారీ పెన్షన్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అది ఆర్థికంగా ఇబ్బందులకు దారితీసి ఒత్తిడి పెరుగుతోందని పెన్షన్దారులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఆర్థిక శాఖ. పెన్షన్లు జారీ చేయడంలో ఎలాంటి జాప్యం జరిగినా ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేసింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న సమయాలకు అనుగుణంగా పెన్షన్లు జారీ చేయాలని, ఈ టైం లైన్ అన్ని బ్యాంకులు ఖచ్చితంగా పాటించాలని కూడా స్పష్టం చేసింది. ఇక సిపిపిసిలు కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజునే బ్యాంకులు పెన్షన్లు అందించేలా చూసేందుకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు సైతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిపిపిసిలు ప్రతి నెల చివరి పనిదినం అంటే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ఉదయాన్నే పెన్షన్లకు సంబంధించిన వివరాలన్నిటితో కలిపి ఎలక్ట్రానిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది కేంద్రం. ఈ నివేదిక ఉదయాన్నే సమర్పించడం ద్వారా సరైన సమయానికే పెన్షన్లు అందరి ఖాతాలో జమ చేసేందుకు ఉపకరిస్తుందని పేర్కొంది. ఇక పెన్షన్దారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెన్షన్లు తీసుకునేలా చేయడమే ఈ యొక్క ఆఫీస్ మెమరాండం జారీ చేయడం. దీని లక్ష్యంగానే జారీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పెన్షన్ జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు తొలగించి ఇంకా పెన్షన్ల ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నారు. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.